ఏపీలో 80% పైగా పోలింగ్ నమోదైనట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా అక్కడ పోలింగ్ కొనసాగింది. 2019లో 79.64% పోలింగ్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19% నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గనుక చూస్తే అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88% పోలింగ్ నమోదైతే అత్యల్పంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 58.95% మాత్రమే నమోదైంది. పార్లమెంట్ పరిధిలో 83.19%తో అమలాపురం టాప్లో ఉంటే 68% ఓటింగ్తో విశాఖ లోక్సభ సెగ్మెంట్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ట్రెండ్స్ గురించి మాట్లాడడానికి మా ప్రతినిధులు ఎంపీ రావు, ఈశ్వర్ అలాగే రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎంపీ రావుతో మాట్లాడదాం. ఎంపీ రావు, ఓవరాల్ గా పోలింగ్ పర్సంటేజ్ గురించి అధికారులు ఏమంటున్నారు? గతంతో పోలిస్తే మెరుగైనట్టుగా అనిపిస్తోందా? ఏమంటున్నారు అధికారులు? America, there is an inheritance tax. In India, you don't have that. कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. Our manifesto combines ideology with effective administration, with delivery that is long overdue. Rahul Gandhi is talking about redistribution of wealth. You know, these are the things people are alert to. They want to know, what does Congress say when you say redistribute wealth? This and more. Streaming on News 9 Plus. సో 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైనట్లుగా అప్పుడు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా ఈరోజు ఎన్నికల కమిషన్ అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కానీ అనఫిషియల్గా ఈసీ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. 80% పైగా నమోదైనట్లుగా అంచనా వేస్తున్నట్లుగా చెప్తున్నారు. మరి కాసేపట్లోనే అధికారికంగా జిల్లాల వారీగాను అలాగే రాష్ట్ర సరాసరి పోలింగ్ శాతం ఎంత అనేది మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరడము, రాత్రి నిన్న సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా దాదాపుగా 3000కు పైగా పోలింగ్ బూత్లలో ఇంకా ఒక్కో చోట 400 మంది, కొన్ని చోట్ల 500 మంది కూడా ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండడంతో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ సాగింది. విజయవాడలో ఉన్నటువంటి రామ్వర్పాడు, ఎనికేపాడు కేంద్రాల్లో పోలింగ్ బూత్ల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ సాగింది. అలాగే మచిలీపట్నంలోని 2 పోలింగ్ స్టేషన్లో కూడా రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకు అయితే 79% దాటినట్లుగా అంచనా వేశారు. అంటే పూర్తిగా మొత్తం అంతా కూడా పూర్తయిన తర్వాత 81% నమోదైనట్లుగా కూడా అంచనా అయితే వేస్తున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అత్యధికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. 83.19% నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే 63.19% పోలింగ్ నమోదైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అనఫిషియల్గా చెప్తున్నారు. అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటిస్తారు. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ధర్మవరం నియోజకవర్గంలో 88% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీలో 58.95 అత్యల్పంగా 58.95% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే అమలాపురం పార్లమెంట్ పరిధిలో 83.19% నమోదవగా విశాఖ పార్లమెంట్ పరిధిలో కేవలం 69% పోలింగ్ శాతంతో అత్యల్పంగా అంటే చివరి దశలో విశాఖ పార్లమెంట్ కూడా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల లీస్ట్గా 69% నుంచి పార్లమెంట్ పరిధిలో హైయెస్ట్గా 80% కూడా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా లీస్ట్ 63 నుంచి హైయెస్ట్ 83% కూడా కొన్ని జిల్లాల్లో నమోదైంది. సో వీటన్నింటినీ కూడా యావరేజ్గా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ 80కి పైగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాత్రి పోలింగ్ మొత్తం క్యూ లైన్లో ఉన్నటువంటి వారంతా కూడా పోలింగ్ ముగిసిన తర్వాత వారంతా ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేసి అక్కడి నుంచి మొత్తం ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చాలా జిల్లాల్లో ఈవీఎంలు స్ట్రాంగ్ రూములు కూడా తరలిపోయాయి. పోలింగ్ ఎక్కడైతే ఆలస్యమైందో అటువంటి చోట్ల మరి
మరికొన్ని చోట్ల అయితే ఈవీఎంలు ఇంకా తరలించాల్సిన ప్రక్రియ కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న కొన్ని చోట్ల ఘటనలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఘటనలు జరిగాయి. ఈవీఎంలు కూడా 8 చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. అటువంటి చోట్ల ఆయా బూతుల వారీగా రీపోలింగ్ అవసరం అవుతుందా లేదా అనే దాని మీద కూడా అధికారులు కింది స్థాయి నుంచి రిటర్నింగ్ అధికారుల నుంచి కూడా సమాచారం తెచ్చుకుంటున్నారు. రాజకీయ నాయకులతో రాజకీయ పార్టీల నేతలతోటి మాచర్ల నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అలాగే ఫామ్ 17A లెక్క ప్రకారము ఈవీఎంలు పగిలిపోయినటువంటి ఈవీఎంలో ఉన్నటువంటి చిప్పుల్లో ఉన్నటువంటి డేటా కనుక సమానంగా ఉంటే రీపోలింగ్ అవసరం లేదని చెప్పి కూడా ఈసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కనుక రీపోలింగ్ కనుక అవసరం అని చెప్పి అభిప్రాయపడుతూ వారి యొక్క నివేదికను సీఈఓ తెప్పించుకునే పనిలో పడ్డారు. సీఈఓకి నివేదిక వచ్చిన తర్వాత దాని మీద రీపోలింగ్కి వెళ్ళాలా వద్దా అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల 7-8 చోట్ల మినహా మిగిలిన అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల అధికారులు అనుకున్న దాని ప్రకారమే గతానికంటే పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగిందని చెప్పేసి అయితే ఈసీ అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ఈ పర్సెంటేజ్ మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.